వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము NCF 2023లో కొన్ని ఓవరాల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పెడగాగి అని చెప్పి ఇచ్చారు. ఈ పాయింట్స్ మీద బేస్ చేసుకుని మనకి టెట్ ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ పాయింట్స్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాము. తర్వాత ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క MCQని నేను తయారు చేశాను. సో ఈ పాయింట్స్లోంచి వాళ్ళు మనని టెట్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ పాయింట్స్ ఓవరాల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పెడగాగి NCF 2023లో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీని PDF నేను టెలిగ్రామ్ ఛానల్ బ్లూప్రింట్ స్టడీ ఛానల్లో షేర్ చేశాను. మీకు కావాలంటే మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ NCF 2023లో మీరు 3.3.8 యూనిట్లోకి వెళ్తే పేజ్ నెంబర్ 82 అనుకుంటా, ఇందులోకి వెళ్తే మీకు ఓవరాల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పెడగాగి అని చెప్పి కనిపిస్తుంది. ఓకే, సో లెట్ us బిగిన్. NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఇంతకు ముందు వచ్చింది మనకి 2005ది. ఓకే, సో దీని ప్రకారం ప్రతి పిల్లాడు కూడా వాళ్ళకి న్యాచురల్గానే వాళ్ళకి నేర్చుకోవటం అనేది వస్తుందంటే సహజంగానే నేర్చుకునే ఒక శక్తి ఉంటుంది. కాకపోతే దానికి కావాల్సిన ఎక్స్పీరియన్సెస్, దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలరు అన్నది మనకి ఇట్ ఈస్ లైక్ అ ట్యాగ్ లైన్ ఆఫ్ ద NCF 2023. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్, చిల్డ్రన్ ఆర్ న్యాచురల్ లెర్నర్స్ అని చెప్పి అందుకని అంటాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దే ఆర్ టెల్లింగ్? లెర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ that involves both understanding and doing. Okay, so యాక్టివ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అ ఎండ్ ప్రోడక్ట్. లెర్నింగ్ అనేది ఒక ఎండ్ ప్రోడక్ట్ కాకుండా అది స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటూ ఒక ప్రోడక్ట్ దాకా మనం వచ్చినా కూడా మళ్ళీ దాన్ని ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ మనము ఇంకోటి దాన్ని కంటిన్యూషన్గా నేర్చుకుంటూనే ఉంటాం. సో లెర్నింగ్ అనేది ఒక చోట ఆగిపోవటం కాకుండా అది ఒక ప్రాసెస్ లాగా నడుస్తూనే ఉంటుంది. సో ఏదైనా కూడా మనము నేర్చుకోవాలి ఆర్ సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ అన్నప్పుడు ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మనము చెయ్యాలి. అప్పుడే మనకి అది ఏంటి అన్నది సరిగ్గా అర్థమవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ బోర్డు మీద ఆల్జీబ్రా ప్రాబ్లం ఎలా చేయాలి అని చెప్పి ఆవిడ నేర్పిస్తున్నారు, మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే పిల్లాడు లేదా పిల్ల ఒక పేపర్లో ఒక పెన్ను తీసుకుని వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే తప్ప అసలు వాళ్ళు చూసిన కాన్సెప్ట్ వాళ్ళకి నిజంగా ఇంకిందా లేదా అన్నది తెలియదు. ఓకే, సో లెర్నింగ్ అనేది ఊరికే మనకి అర్థం చేసుకుంటే సరిపోదు, లేదా ఊరికే చేస్తే సరిపోదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, తర్వాత మనం చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన ఎక్స్పెరిమెంట్స్ అవ్వని ఏదైనా కూడా ఆర్ ఒక సైకిల్ నేర్చుకుందాం అనుకుంటే ఫస్ట్ మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈ కాళ్ళు నువ్వు తిప్పుతూనే ఉండాలి, పెడల్ చేస్తూనే ఉండాలి అని చెప్పి మనకి థియరీగా కొంచెం చెప్తారు. థియరీ చెప్పిన తర్వాత మనకి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మనము సైకిల్ని తొక్కటం మొదలు పెడతాం. ఆర్ టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అన్నది ఫస్ట్ మనకి క్లాస్లో నేర్పించిన తర్వాత అప్పుడు మనము ల్యాబ్లోకి వెళ్ళి ఆ ఎక్స్పెరిమెంట్ని చేస్తాం. సో లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ బోత్ అండర్స్టాండింగ్ అండ్ డూయింగ్. ఓకే, సో దీని మీద ఒక క్వశ్చన్ సపోజ్ టెట్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చారు. ఇది హైపోథెటికల్ ఊరికి నేను తయారు చేసిన క్వశ్చన్ ఇది. A new teacher, Miss Rao, is planning a lesson on the water cycle for her 5th grade class. She wants to ensure that her students not only understand the concepts but also actively engage with the material. Which of the following strategies should Miss Rao use to best support active learning in her classroom? Okay, ఈ నాలుగిట్లో ఏం చేస్తే యాక్టివ్ లెర్నింగ్ని ఆవిడ ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ లెక్చర్ అండ్ నోట్ టేకింగ్. అంటే మిస్ రావ్ డెలివర్స్ అ డీటెయిల్డ్ లెక్చర్ ఆన్ ద వాటర్ సైకిల్ అండ్ స్టూడెంట్స్ టేక్ నోట్స్ ఆన్ ద కీ పాయింట్. టీచర్ ఏమో లెక్చర్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఆవిడ చెప్తున్న దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏముంటాయో అవి నోట్స్ రాసుకుంటూ ఉంటారు. సెకండ్, టెక్స్ట్ బుక్ రీడింగ్ అండ్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ రీడ్ ఎ చాప్టర్ ఆన్ ద వాటర్ సైకిల్ ఫ్రమ్ దేర్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అట్ ది ఎండ్. లెసన్ ఫస్ట్ చాప్టర్ని చదివి గట్టిగా తర్వాత ఆ లెసన్ ఎండ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు. థర్డ్ వన్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్. Miss Rao sets up a classroom experiment where
Students create a mini water cycle using a plastic container, water and a heat source, followed by a discussion of their observations. Okay, so water cycle అంటే ఏంటి, ఒక వాళ్ళు గిన్నెలాగా ఏదైనా పెట్టి నీళ్లు దాంట్లో పెట్టి అది హీట్ చేసినప్పుడు ఇవాపరేట్ అవుతున్నప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెడితే అక్కడ మనకి కండెన్సేషన్ కనిపిస్తుంది. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ని మనకి మిస్ రావు అన్న ఆవిడ క్లాస్లో కండక్ట్ చేసి అది ఏమైంది అన్నది ఒక డిస్కషన్ లాగా వాళ్ళు చూసిన దాని గురించి క్లాస్లో మొదలు పెడుతుంది. దట్ ఈస్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్. ఫోర్త్ ఇస్ వీడియో ప్రెజెంటేషన్. మిస్ రావ్ షోస్ అ డాక్యుమెంటరీ ఆన్ ద వాటర్ సైకిల్ అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు రైట్ అ సమ్మరీ ఆఫ్ వాట్ దే లెర్న్. అంటే ఆ డాక్యుమెంటరీ చూసి మీకేం అర్థమైంది మీరు రాయండి అని చెప్పి అంటున్నారు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్లో మనం ఏం అడుగుతున్నాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ బెస్ట్ సపోర్ట్స్ యాక్టివ్ లెర్నింగ్ ఇన్ హర్ క్లాస్ రూమ్. ఓకే, లెర్నింగ్ అంటే ఏంటి అనుకున్నాం, అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని చేయాలి. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా పిల్లల్ని మనము వాళ్ళకి అసలు ఏం జరుగుతోంది వాటర్ సైకిల్లో అన్నది డైరెక్ట్గా చూపించి వాళ్ళకి అర్థమయ్యేట్టు మనం చూపిస్తున్నాం. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్లో మనం చూస్తే మాత్రం యాక్టివ్ లెర్నింగ్ కింద ఆప్షన్ 3 హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్, చిల్డ్రన్ లెర్న్ బెస్ట్ when they are respected, valued and involved in the learning process. పిల్లలకి రెస్పెక్ట్ అంటే మనం ఏం చేయొచ్చు, మనం పిల్లల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ అనేవి మనకి క్లాస్లో ఇస్తారు. వాళ్ళ ఒపీనియన్స్ని మనము తీసి పారేయకుండా దాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు పిల్లలకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు లెక్క. సో వాళ్ళు చెప్పిన మాటని లేదా వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఫీల్ దేర్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ వాల్యూడ్. సో వాళ్ళ మాట టీచర్ వింది అన్నప్పుడు ఇట్ గివ్స్ ఎ బూస్ట్ టు దేర్ కాన్ఫిడెన్స్. క్లాస్లో ఏ యాక్టివిటీస్ నడుస్తున్నాయో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్న ఒక ఉత్సాహం పిల్లల్లో ఉంటుంది. వాల్యూ అంటే ఏంటి, ఇప్పుడు మనం అందరిలో కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో పిల్లల్లో వాళ్ళు ఎక్కువ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నా లేకపోయినా, ఇంటెలిజెంట్ ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా కూడా వాళ్ళని మనం రికగ్నైజ్ చేసి వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్ని, ఇంట్రెస్ట్ని, కాంట్రిబ్యూషన్స్ని మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగి వాళ్ళకి ఆ క్లాస్లో ఉండి ఆ టీచర్ మాట విని నేర్చుకోవాలి అన్న ఒక కోరిక పెరుగుతుంది. ఎప్పుడైతే దే ఫీల్ దే ఆర్ బీయింగ్ వాల్యూడ్, వాళ్ళు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఎక్కువ అర్థం చేసుకుందామని చెప్పి ట్రై చేస్తారు. ఓకే, సో ఈ మనం పిల్లల దగ్గర ఎలా చూపిస్తాం, జనరలీ వాళ్ళు ఏ పని చేసినా, ఏదన్నా వాళ్ళ అచీవ్మెంట్ ఏదన్నా చేసినా కూడా వాళ్ళని మనం ఫస్ట్ వర్డ్స్తో పొగడాలి. ఆర్ వాళ్ళు చేసిన ఏదన్నా ఐటమ్, ఏదన్నా డ్రాయింగ్, వాళ్ళు రాసింది ఏదైనా మనం గ్రీన్ బోర్డ్లో డిస్ప్లే చేయటం అలాంటివి చేయాలి. ఆర్ ఎవరైనా ఏదన్నా గెలిచారు అంటే మనం క్లాస్లో సెలబ్రేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి పనులు మనం చేసినప్పుడు స్టూడెంట్స్ ఫీల్ దేర్ హార్డ్ వర్క్ ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ అప్రిషియేటెడ్. ఓకే, ఇది ఏదైతే అప్రిసియేషన్, హ్యాపీనెస్ వాళ్ళలో కనిపిస్తుందో దాట్ విల్ పాస్ ఆన్ ఇంటూ ఇంప్రూవింగ్ దేర్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్. ఇన్వాల్వ్మెంట్ ఇన్ లెర్నింగ్ అన్నప్పుడు ఊరికే మనం ప్యాసివ్ లెర్నర్స్ లాగా కూర్చోబెట్టడం కాకుండా వాళ్ళని ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ అలాంటి వాళ్ళ ద్వారా మనం యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ని చేయడానికి ట్రై చేయాలి. సో ఏదన్నా ప్రాజెక్ట్ లేదా కొలాబరేటివ్ లెర్నింగ్, టీమ్ వర్క్ ఇలాంటి వాటిల్లో మనం ఏదన్నా యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళకి దే గెట్ అ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెటీరియల్. అండ్ వాళ్ళు నలుగురు కూర్చుని వాళ్ళంతటా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇట్ ఆల్సో హెల్ప్ స్టూడెంట్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హిస్టరీ లెసన్ నేర్పిస్తున్నాం. హిస్టరీ లెసన్ని కూర్చోపెట్టి బోర్డు మీద రాసి లేదా లెసన్ని చదివి ప్యాసివ్గా మనం నేర్పించడం కాకుండా ఒక సెక్షన్ని మనము రోల్ ప్లే లాగా మనం పిల్లల్ని చేయమని చెప్పినప్పుడు వాళ్ళు అది ఏంటి అన్నది అర్థం చేసుకుని దాన్ని వాళ్ళు ఎనాక్ట్ చేస్తారు. సో ఆ హిస్టరీ అన్న సబ్జెక్ట్ని వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. సో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్, అంటే వాళ్ళు ఇంకా సరిగ్గా నేర్చుకునేందుకు హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 మనం రెస్పెక్ట్, వాల్యూ, ఇన్వాల్వ్మెంట్ 3 ఎప్పుడైతే చూపిస్తామో క్లాసులో ఇట్ విల్ డెవలప్ అ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్. సో దీని మీద సపోజ్ టెట్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడిగారు అనుకుందాం. చిల్డ్రన్ లెర్న్ బెస్ట్ వెన్ దే ఆర్ రెస్పెక్టెడ్, వాల్యూడ్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఈ పాయింట్ కదా.
So the question can be, which educational principle suggests that children learn most effectively when they are treated with respect, their contributions are valued, and they actively participate in the learning process. ఒక మనిషిలాగా మనం పిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మాటలకి మనము విలువ ఇస్తున్నాము అంటే ఇట్ ఫాల్స్ అండర్ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్. హ్యూమనిస్టిక్ క్లాస్ రూమ్ ఈజ్ అ స్టూడెంట్ సెంటర్డ్ క్లాస్ రూమ్. ఇందులో మనము పిల్లలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ప్యాషన్ ఏంటి, దాన్ని బట్టి మనం వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ ఇస్తాం. లైక్ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయాలి అంటే నువ్వు ఈ ప్రాజెక్ట్ నువ్వు ఆ ప్రాజెక్ట్ అని కాకుండా ఒక 10 ప్రాజెక్ట్స్ ఇచ్చి మీ టేస్ట్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ పర్సనల్ రెలవెన్స్ని బట్టి మీరు ఏది చేయగలరో మీరు ఆ ప్రాజెక్ట్ని మీరు చూస్ చేసుకోండి అని చెప్పి చెప్తాం అనమాట. సో అలా మనం ఈ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్లోనే మనము పిల్లల్ని అలా ఒక్కొక్క ఇండివిజువల్ని యాజ్ ఎ హోల్ పర్సన్, వాళ్ళ పర్సనల్ గ్రోత్, వాళ్ళ సెల్ఫ్ యాక్చువలైజేషన్, వాళ్ళ ఇండివిజువల్ పొటెన్షియల్ని ఎలా బయటికి లాగాలి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి యాజ్ ఎ లెర్నర్ సెంటర్డ్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చి అన్నది హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ కింద పడుతుంది. సో విచ్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సజెస్ట్ దాట్ చిల్డ్రన్ లెర్న్ మోస్ట్ ఎఫెక్టివ్లీ వెన్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్, వాల్యూ అండ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ అన్నప్పుడు హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ కింద పడుతుంది. కన్స్ట్రక్టివిజం అంటే ఏంటో, కన్స్ట్రక్టివిజం మీరు అందరికీ తెలుసు. కన్స్ట్రక్టివిజం ఫిలాసఫీలో పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఓకే, సోషల్ లెర్నింగ్ థియరీ మనకి ఆల్బర్ట్ బందూరా ఇచ్చారు. ఆయన హీ ఎంఫసైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అబ్జర్వింగ్, ఇంకోళ్ళని చూసి మనం మోడలింగ్ చేయటం లేదా ఇమిటేట్ చేయటం, దాని ద్వారా నేర్చుకోవటాన్ని మనం సోషల్ లెర్నింగ్ థియరీ కింద తీసుకున్నాం. బిహేవియరిజం అంటే మనకి ఎలాంటి బిహేవియర్ కావాలి అన్నది మనము పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ లేదా ఒక పనిష్మెంట్నిచ్చి మనం బిహేవియర్ని షేప్ చేస్తాం. ఓకే, ఇక్కడ ట్రీటింగ్ విత్ రెస్పెక్ట్, వాల్యూ అండ్ మేకింగ్ దెమ్ పార్టిసిపేట్ అన్నప్పుడు హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విల్ బీ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ వన్, చిల్డ్రన్ లెర్న్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్. పిల్లలు ఏదో ఒక రకంగానే నేర్చుకుంటారు, బోర్డు మీద రాస్తేనే నేర్చుకుంటారు లేదా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే నేర్చుకుంటారు. అలా కాకుండా క్లాస్లో రకరకాల పిల్లలు ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రకరకాలుగా దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్. సో కొంతమందికి మనం బొమ్మలు చూస్తే నేర్పిస్తుంది, వాళ్ళు చేస్తే అర్థమవుతుంది. ఆర్ కొంతమందికి డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తే అర్థమవుతుంది. ఆర్ ఓన్లీ కూర్చుని ఇంకోళ్ళు చెప్తూ ఉంటే వింటే అర్థమవుతుంది. కొంతమందికి వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని వాళ్ళు మళ్ళా చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఆర్ ఏది వీడియో చూసినా ఏం చూసినా పుస్తకం తెరిచి ఆ వర్డ్స్ చదివితే కానీ కొంతమందికి అర్థం కాదు. చదివిన దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ మన మైండ్లోంచి తీసి ఒక ఆన్సర్ లాగా రాస్తే కానీ అర్థం కాదు. కొంతమందికి క్వశ్చన్స్ అడిగి క్లారిటీ తెప్పించుకుంటే కానీ అర్థం కాదు. ఆర్ ఎక్స్ప్లోరింగ్, డిస్కవరింగ్, ఎక్స్పెరిమెంటింగ్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. దానివల్ల దే లెర్న్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, సో క్లాస్లో డిఫరెంట్ పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మనము ఒక లెసన్ని అందరికీ అర్థమయ్యేట్టు ఒక వెల్ రౌండెడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ట్రై చేయాలి. అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా ఆ లెసన్ని మనం పిల్లల ముందు పెట్టినప్పుడు వాళ్ళ స్టైల్ ఏంటి అన్నదాన్ని బట్టి దే విల్ అండర్స్టాండ్ అండ్ ట్రై టు పికప్ దట్ లెసన్. సో ఇలా ఇల్లస్ట్రేటివ్లీ త్రూ మేకింగ్ సంథింగ్, పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్, లిసనింగ్, వీటన్నిటి ద్వారా సపోజ్ క్లాస్లో మనము వాటర్ సైకిల్ అనే చాప్టర్ని నేర్పిస్తాం. సో వాటర్ సైకిల్ అన్న చాప్టర్ని నేర్పించినప్పుడు మనము మేకింగ్ సంథింగ్ అన్నప్పుడు వీ మే ఆస్ ద చిల్డ్రన్ టు మేక్ 3D మోడల్ తయారు చేయమని చెప్పొచ్చు వాటర్ సైకిల్కి. ఆర్ మనం డిస్కషన్ చేయొచ్చు క్లాస్లో, పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్స్ అన్నప్పుడు వీ కెన్ ఆస్ దెమ్ ద ఇంపార్టెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద వాటర్ సైకిల్. ఆర్ ఒక ఎక్స్పర్ట్ లేదా మెటీరియాలజిస్ట్ అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళు ఇస్తున్న లెక్చర్ ఏంటి అన్నది అది వినిపించవచ్చు. ఆర్ వాటర్ సైకిల్ మీద మనం ఒక డాక్యుమెంటరీ వినిపించవచ్చు. వాటర్ సైకిల్ మోడల్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయండి అని మనం క్లాస్లో పిల్లలకి స్పీకింగ్ స్కిల్స్ లాగా ఇవ్వచ్చు. వాటర్ సైకిల్ని పుస్తకాల్లోంచి, ఆన్లైన్ రిసోర్సెస్లోంచి చదవమని చెప్పొచ్చు. ఆర్ వీ కెన్ ఆస్క్ చిల్డ్రన్ టు రైట్ ఎ రిపోర్ట్ డిస్క్రైబింగ్ ద వాటర్ సైకిల్ స్టేజెస్. లేదా క్వశ్చనింగ్ అన్నప్పుడు డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాటర్ సైకిల్ గురించి మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ అని చెప్పడగచ్చు. ఆర్ మనకి ఒక లోకల్ బాడీ ఆఫ్ వాటర్ ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి ఒక విజిట్ లాగా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
ఆర్ ఐడెంటిఫై ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్ ఇన్ దేర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి అడగచ్చు. దట్ లీడ్స్ టు డిస్కవరింగ్. ఆర్ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఇవాపరేషన్, కండెన్సేషన్ అలాంటి ఎక్స్పెరిమెంటింగ్ చేయొచ్చు క్లాస్లో. ఇలా ఒకటే టాపిక్ని మనము డిఫరెంట్ పిల్లలకి సరిపోయేట్టు మనం యాక్టివిటీస్ని ప్లాన్ చేయొచ్చు. సో వాళ్ళ వెరైటీ ఏముంది అన్న దాన్ని బట్టి దే విల్ లెర్న్ బేస్డ్ ఆన్ దట్ మెథడ్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగితే ఎగ్జామ్లో, విచ్ యాక్టివిటీస్ ఇల్లస్ట్రేట్ హౌ చిల్డ్రన్ లెర్న్ ఇన్ అ వెరైటీ ఆఫ్ వేస్? మేకింగ్ సంథింగ్, పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్, లిసనింగ్, మెమరైజింగ్ ఫ్యాక్ట్స్, క్వశ్చనింగ్ అని చెప్పి అన్నాము. సో దీంట్లో ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఓకే, సో వీటిలలో వెరైటీ ఆఫ్ వేస్లో పిల్లలు దే కెన్ లెర్న్ బై మేకింగ్ సంథింగ్, ఆర్ బై పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్, ఆర్ బై లిసనింగ్, ఆర్ నాట్ మెమరైజింగ్ ఫ్యాక్ట్స్, క్వశ్చనింగ్, not by playing video games. Okay, so A, B, C and E, A, B, C and E ante option 3 is your answer. Fourth point, learning happens best when classroom processes make connections with the life of students and their prior experiences, focus on concept clarity and provide variety and challenge to students. Make connections with students' lives and prior experience. దీని మీద అసలు మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో టెట్ ఎగ్జామినేషన్స్లో. ఎప్పుడైతే పిల్లలకి మనం వాళ్ళ రియల్ లైఫ్, వాళ్ళ చుట్టూ వాళ్ళు ఏదైతే చూస్తున్నారో దాంతో మనం టెక్స్ట్ బుక్లో నేర్పించిన దాన్ని కనెక్ట్ చేసి నేర్పించినప్పుడు దాట్ మేక్స్ లెర్నింగ్ మోర్ మీనింగ్ఫుల్ అండ్ ఎంగేజింగ్. ఓకే, అప్పుడు వాళ్ళకి అది ఏంటి అనేది తెలుసుకుందాం అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే దే విల్ సీ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ వాట్ దే ఆర్ లెర్నింగ్. లైక్ మ్యాథ్స్ క్లాస్లో మనం ఊరికే ఫ్రాక్షన్స్ నేర్పించడం పిల్లలకు కాకుండా వాళ్ళకి మనం ఒక చిన్న పిజ్జా అన్న ఒక బ్రెడ్ అన్న తీసుకొచ్చి దాన్ని కట్ చేసి మనం పిల్లలకి ఫ్రాక్షన్స్ నేర్పిస్తే అప్పుడు వాళ్ళకి అది ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఫోకస్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఊరికే బై హార్ట్ చేయటం అలా కాకుండా మనం కాన్సెప్ట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ప్లస్ నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఎన్ష్యూరింగ్ దట్ స్టూడెంట్స్ గ్రాస్ప్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ బిహైండ్ వాట్ దే ఆర్ లెర్నింగ్ ఈజ్ క్రూషియల్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పిల్లలకి, ప్లస్ ఊరికే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి మనం ఏదన్నా ఒక విజువల్ ఎయిడ్ లాగా చూపించాలి, ఆర్ ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేయించాలి. ఇలా రెండు మూడు రకాలుగా మనం నేర్పించినప్పుడు వాళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. జనరల్లీ ఇప్పుడు ఒక సైన్స్ క్లాస్ ఉంది, సైన్స్ క్లాస్లో మనం ఊరికే మాట్లాడటం కాకుండా మోడల్స్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం ఒక కాన్సెప్ట్ని నేర్పించినప్పుడు దాట్ విల్ హెల్ప్ స్టూడెంట్స్ విజువలైజ్ అండ్ కాంప్రహెండ్ హౌ సంథింగ్ వర్క్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అంతేగాని ఊరికి పిల్లల్ని కూర్చోబెట్టి మనం మెమరైజ్ చేయించినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసి మార్కులు అయితే తెప్పించుకుంటారు, కానీ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఇంకా పై చదువులకు వెళ్ళినప్పుడు అప్పుడు చదువుకున్న దాన్ని అక్కడ ఎలా కనెక్ట్ చేయాలి అన్నది వాళ్ళకి అర్థం కాదు. ప్రొవైడ్ వెరైటీ అండ్ ఛాలెంజ్ టు స్టూడెంట్స్. ఏదో ఒక రకంగా పిల్లలకి నేర్పించడం కాకుండా డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి క్లాస్లో మనం ఒకటే కాన్సెప్ట్కి ఒక రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఛాలెంజెస్ లాగా ఇస్తే దాట్ విల్ కీప్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ అండ్ మోటివేటెడ్. లైక్ హిస్టరీ క్లాస్ ఉంది, హిస్టరీ క్లాసెస్లో మనం ఊరికే వాళ్ళకి కూర్చోబెట్టి లెక్చర్ ఇవ్వటం కాకుండా గ్రూప్ ప్రాజెక్ట్స్ ద్వారా, రోల్ ప్లే ద్వారా ఆర్ ఫీల్డ్ ట్రిప్ ద్వారా ఆ టాపిక్ని మనం హ్యాండిల్ చేసినప్పుడు that makes the subject more dynamic and engaging, plus encouraging students to dwell deeper into the material. So దీని మీద మనకి ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఇస్తే దే మే ఆస్క్ యూ, which of the following are factors that contribute to optimal learning in classrooms? ఓకే, మ్యాక్సిమం లెర్నింగ్ అవ్వాలి అంటే వీటిలలో ఏ ఫ్యాక్టర్ అని చెప్పి అడుగుతున్నారు. మెమరైజేషన్ టెక్నిక్స్, రియల్ లైఫ్ కనెక్షన్స్, కాన్సెప్చువల్ క్లారిటీ, రిపిటేటివ్ టాస్క్. ఓకే, మెమరైజేషన్ టెక్నిక్స్, రిపిటేటివ్ టాస్క్ వల్ల మనం ఒక కాన్సెప్ట్ని గుర్తుండేటైతే చేయొచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ని అర్థం ఉండేట్టు చేయటం అనేది కష్టం. ఓకే, సో ఊరికే రిటెన్షన్ అయితే ఉంటుంది, కానీ కాన్సెప్చువల్ క్లారిటీ ప్లస్ రియల్ లైఫ్లో దాన్ని వాళ్ళు ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా చేయాలి అన్నది వాళ్ళకి తెలియదు. సో రియల్ లైఫ్ కనెక్షన్, కాన్సెప్చువల్ క్లారిటీ, దే విల్ కాంట్రిబ్యూట్ టు ఆప్టిమల్ లెర్నింగ్ ఇన్ క్లాస్ రూమ్స్. ఆప్షన్ 2 and 3 అన్నప్పుడు ఆప్షన్
ఫిఫ్త్ వన్, ప్రాక్టీస్ ఈజ్ క్రిటికల్ అండ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇక్కడ ప్రాక్టీస్ అంటే రోట్ మెమరీ కాదు నేను చెప్తున్నది. ప్రాక్టీస్ అంటే మనకి రాని దాన్ని మనకి వచ్చే వరకు దాన్ని మళ్ళా చేయటం, మర్చిపోకుండా మధ్య మధ్యలో మనం రిపీట్ చేసి మళ్ళా చేయటం, దాన్ని మనము ప్రాక్టీస్ కింద తీసుకుంటాం. సో ఈ ప్రాక్టీస్ వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఏంటంటే మనం ఏదైతే చదువుతామో దాన్ని మనము ఎక్కువ కాలం మన బ్రెయిన్లో ఉంచుకునేందుకు ఛాన్స్ ఉంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ రీఇన్ఫోర్సింగ్ అండ్ రీటైనింగ్ నాలెడ్జ్ ఇన్ అవర్ మైండ్. మనం చదువుకునే దాన్ని మనం ఓన్లీ షార్ట్ టర్మ్ మెమరీలో ఉంచుకుంటాం, కానీ అది మనం కంటిన్యూస్ ప్రాక్టీస్ చేసినప్పుడు అది మన లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. సపోజ్ నేను ఏదన్నా ప్రాబ్లమ్ని ఈరోజు ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకున్నా. 3 నెలల తర్వాత ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అప్పుడు నేను చాలా ఒక 24 hours ఆ లెసనే చేశా కదా అని చెప్పి ఎగ్జామ్లో సాల్వ్ చేద్దామని ట్రై చేస్తే మనకి గుర్తురాదు. ఎందుకంటే వీ హ్యావ్ నాట్ కంటిన్యూస్లీ ప్రాక్టీస్డ్. ఒక్కరోజు మాత్రం మనం చేసి అర్థం చేసుకున్నప్పుడు అది మన షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అది మన షార్ట్ టర్మ్ మెమరీలోంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి మూవ్ అయ్యి we will be able to retain the knowledge for a longer period of time. ప్రాక్టీస్ వల్ల వచ్చే ఇంకొక అడ్వాంటేజ్, మనకు ఏవైతే స్కిల్స్ ఉంటాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము, ప్లస్ మనం దాన్ని మాస్టరీ కూడా చేసుకోగలుగుతాం. ఒక చోట నుంచి ఇంకో చోట దాన్ని మనం అప్లై చేయగలుగుతాం. ఇవన్నీ చేయటం వల్ల మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వయలిన్ నేర్చుకుందామని చెప్పి స్టార్ట్ చేసాం. సో మనం 2 రోజులు వారానికి క్లాస్కి వెళ్తే మనకు వయలిన్ వచ్చేస్తుందా? రాదు. 2 రోజులు క్లాస్కి వెళ్ళినా కూడా ఇంట్లో కూర్చుని మనం 7 రోజులు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు చాలా ఏళ్ల తర్వాత అప్పుడు మనకి చాలా బాగా వయలిన్ వాయించటం అనేది వస్తుంది. సో ఆ చాలా ఏళ్ళు మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా పాటలు విని కూడా మనం వాయించడానికి మనకి ఒక ఆ కెపాసిటీ దాకా వచ్చేస్తుంది. పక్కన ఎవరైనా ఒక పాట పాడుతుంటే ఆ పాటతో పాటు మనం కూడా వయలిన్ మీద వాయించగలంత ఇంప్రూవ్మెంట్ మన స్కిల్లో ఉంటుంది. సో ఇలా మనం ఎప్పుడైతే మనం నేర్చుకున్న దాన్ని వేరే చోట మనం వాడటం మొదలు పెడతామో మనకి ఆ స్కిల్ వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. బికాస్ వీఆర్ ఏబుల్ టు అప్లై ద నాలెడ్జ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ప్రాక్టీస్ అనేది ఇట్ ఈస్ అ క్రిటికల్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్. దీని మీద మనకి దే మే ఆస్క్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ అ క్రిటికల్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నప్పుడు మెమరైజేషన్ రాదు, లెక్చర్ రాదు, ఊరికే అబ్జర్వ్ చేసి లాభం లేదు. ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి అది లెర్నింగ్ ప్రాసెస్లో రీటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రాక్టీస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ దిస్ క్వశ్చన్. పెడగాగీలో ఏవి క్లాస్ రూమ్లో మనం చెయ్యకూడదు అని కూడా ఇచ్చారు. ద ఫాలోయింగ్ ఆర్ నాన్ నెగోషియబుల్, చెయ్యటానికి అసలు వీలు లేదు. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఈజ్ పనిష్మెంట్ అండ్ ఫియర్ ఆర్ డెట్రిమెంటల్ టు లెర్నింగ్ అండ్ మస్ట్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. డెట్రిమెంటల్ అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్, అస్సలు వాడకూడదు. ఎందుకంటే దానికి చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అర్థం. అన్నిటికంటే ఫస్ట్ పిల్లల్లో ఏదైతే కాన్ఫిడెన్స్, వాళ్ళ గురించి వాళ్ళకున్న సెల్ఫ్ ఎస్టీమ్ ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోతుంది. ప్లస్ వాళ్ళు ఈ ఫియర్తో నేర్చుకుందాం అన్న ఆలోచనే కానీ వాళ్ళకి ఇంట్రిన్సిక్గా మోటివేషన్ రాదు. సో ఫియర్ వల్ల మనం పిల్లల్ని పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పటికప్పుడు ఏం చెప్తే టీచర్ మనని పనిష్మెంట్ చేయకుండా ఉంటుంది, తిట్టకుండా ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే నేర్చుకుంటారు. సో దట్ విల్ బీ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంట్రిన్సిక్ మోటివేషన్ లేనప్పుడు దాన్ని సరిగ్గా నేర్చుకుందాం అని కానీ దాన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం అని చెప్పి కానీ వాళ్ళకి కోరిక ఉండదు. సో ఇట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ లెర్నింగ్ ఫర్ చిల్డ్రన్. ప్లస్ వాళ్ళు మైండ్ అంతా ఫియర్ ఆఫ్ పనిష్మెంట్తో నిండిపోయి ఉన్నప్పుడు వాళ్ళు చాలా తక్కువ రిస్కులు తీసుకుంటారు. దే విల్ ఎక్స్ప్లోర్ వెరీ ఫ్యూ ఆఫ్ న్యూ ఐడియాస్. వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ ఇదంతా కూడా కర్బ్ అయిపోతుంది. వాళ్ళకి ఒక క్లాస్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఒక క్వశ్చన్ అడగాలన్నా కూడా పిల్లలకి భయం వేస్తుంది. అందుకని చెప్పి ఒక ఫియర్ అప్రోచ్ మనం క్లాస్లో ఫాలో అవుతున్నప్పుడు ఇట్ క్రియేట్స్ ఎ నెగటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. దీనివల్ల పిల్లల్లో యాంగ్జైటీ, స్ట్రెస్ లాంటి ఇవి వచ్చి వాళ్ళ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే వాళ్ళ నేర్చుకున్నది కూడా వాళ్ళు మర్చిపోవటం ఆర్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం అలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ సర్ఫేస్ లెవెల్ లెర్నింగ్ అంటే డీప్గా అర్థం చేసుకోవటం కాకుండా
పనిష్మెంట్ని అవాయిడ్ చేయడానికి ఎంత కావాలో అంత మాత్రమే నేర్చుకోవటం అనేది జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఫియర్ బదులు మనం పిల్లల్లో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మనం ఎలా ఇస్తాం, వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టినా కూడా దాన్ని మనం అప్రిషియేట్ చేయటం, ఆర్ ఏదన్నా క్వశ్చన్ లేదా ఏదన్నా ఆన్సర్ వాళ్ళు తప్పు చెప్పినా కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కాకుండా రాంగ్ ఆన్సర్ కోసం వాళ్ళ మిస్టేక్ ఏంటి అని చెప్పి ఎలా చేస్తే అది సరిగ్గా అవుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థం చెప్పటం, అలాంటివి చేయటం వల్ల వీ విల్ బి క్రియేటింగ్ అ సేఫ్ అండ్ ఇన్క్లూజివ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనము ఒక క్వశ్చన్ని చూద్దాము. దే మే ఆస్కస్, punishment and fear are detrimental to learning and must not be used in the classroom kada. Which approach should not be used in the classroom as it is detrimental to learning? Rewards and incentives, punishment and fear, group activities and discussions, individuals feedback loop. Punishment and fear should not be used in the classroom is the correct answer. Next one, inequity in the classroom on the basis of caste, gender, religion, socio-economic conditions, student performance or any other factor is unacceptable. క్లాస్లో మనం పిల్లల్ని అందరినీ సమానంగా చూడాలి, కానీ వాళ్ళని ఏ కారణం మూల, అది వాళ్ళు వేరే కాస్ట్ వల్ల కానీ, ఆడపిల్లల మగపిల్లల, హిందువుల ముస్లింల క్రిస్టియన్సా, డబ్బులున్న వాళ్ళ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళ, ఇంటెలిజెంట్ పిల్లడ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్న పిల్లల, ఇలా ఏ కారణం వల్ల కూడా మనం పిల్లల్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేయడానికి లేదు. అన్ఈక్వల్గా ట్రీట్ చేసినప్పుడు అంటే ఏంటి, మనం కొంతమంది పిల్లలకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తాం, కొంతమందికి ఇవ్వము. దీనివల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీము, కాన్ఫిడెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. సో స్కూల్ అనే ఎన్వైర్న్మెంట్ మీద వాళ్ళకి ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు నలుగురితో కలవలేరు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయలేరు. ఇలాంటి వల్ల వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్, అటెన్షన్ పే చేసే బదులు మిగతా వాటి మీదే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి మనము అందరి పిల్లలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ రిసోర్సెస్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి. సో దట్ విల్ ఫోస్టర్ ఇన్క్లూజివ్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళకి ఏమన్నా అడ్రస్లు కానీ, వాళ్ళకి ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే వాళ్ళని మనం వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని చెప్పి చూసి వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, సో ఇన్ఈక్విటీ ఇన్ ద క్లాస్ రూమ్కి మనము objective type question చూస్తే, is the question, some students are discriminated. Okay, some students are also discriminated against based on their academic performance, caste, economic conditions, etc. According to educational principles, what action should be taken in this situation? Okay, కొంతమంది పిల్లల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దిస్. సో వాళ్ళ మీద మనం ఏం యాక్షన్ చేయాలి? ఇంప్లిమెంట్ ఇంటర్వెన్షన్స్ టు అడ్రస్ అండ్ ఎలిమినేట్ ఇన్ఈక్విటీస్ బేస్డ్ ఆన్ కాస్ట్, జెండర్, రిలీజియన్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. Ignore the differences and focus solely on academic outcomes. Allow students to resolve these issues among themselves. Inform school authorities without taking further action. ఇవన్నీ కాకుండా ఆ ఇన్ఈక్విటీస్ ఏవైతే క్లాస్లో ఉన్నాయో అవి లేకుండా మనం ఏం చేయొచ్చు, హౌ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ ఇంటర్వెన్షన్స్ టు అడ్రస్ అండ్ ఎలిమినేట్ ఇన్ఈక్విటీస్ ఈజ్ ద థర్డ్ వన్. మెమరైజేషన్ మస్ట్ నాట్ బీ ద ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఆఫ్ అసెస్మెంట్. మెమరైజేషన్ అంటే ఇక్కడ మనము రోట్ మెమరీ గురించి మాట్లాడట్లా. ఓకే, మెమరైజేషన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఓన్లీ లెర్న్ చేసుకోవటం లానే ఉంటుంది, అంటే ఒక ఫార్ములా కానీ, సింబల్ కానీ అలాంటివి. ఓకే, సో మెమరైజేషన్ అనేది మనకి లెర్నింగ్కి కావాలి, అసెస్మెంట్కి కావాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బీ ద ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్. జనరలీ మనకి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీదే మనం పెట్టాలి, కానీ మెమరైజేషన్ గురించి మనం ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు. ఎందుకు, దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి, డీప్ అండర్స్టాండింగ్ లేకుండా ఇది లిమిట్ చేస్తుంది. ఇట్ లిమిట్స్ ద డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో మెమరైజేషన్ అనే దాంట్లో ఎంత కాదన్నా ఎంతో కొంత బైహార్టింగ్ ఉంటుంది, కాబట్టి మనం కాన్సెప్ట్స్ని, ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోలేం. లైక్ హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయి, మనం డేట్స్ అనేవి మనం అండర్స్టాండ్ చేసుకోవటం ఏముంటుంది దాంట్లో, వీ హ్యావ్ టు మెమరైజ్ ద డేట్స్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్. కానీ ఏ ఈవెంట్ ఎందుకు జరిగింది, దేనివల్ల, దాని తర్వాత ఇట్ లెడ్ టు వాట్ అదర్ కాన్సిక్వెన్సెస్, ఇలాంటివి మాత్రం మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో బేసికల్లీ ఎక్కడ అవసరమో అక్కడ తప్ప మెమరైజేషన్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మెమరైజేషన్ వల్ల వచ్చే ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ ఇన్ చిల్డ్రన్.
ఎందుకంటే ఇందులో మనకి అర్థం చేసుకోవటం, అనాలిసిస్, ఇవాల్యుయేషన్ ఇలాంటివి ఏమి ఉండవు. మెమరైజేషన్ అంటే ఒక ఫార్ములాని బై హార్ట్ చేయటం అలాంటివి. అందుకని చెప్పి ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్. ప్లస్ మెమరైజ్ చేసుకుని ఎంతకాలం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలం. ఏదైతే మనం మెమరైజేషన్ ద్వారా మనం నేర్చుకున్నాం అనుకుంటామో దాట్ ఈజ్ ఆఫెన్ క్విక్లీ ఫర్గాటన్. అందుకనే మనము ఒక వొకాబులరీ టెస్ట్ ఇలాంటివి మన కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా కూడా ఇప్పుడు మనం సీటెడ్ ఎగ్జామినేషన్కి వెళ్ళి కూర్చుంటే ఆ వొకాబులరీ మనకి గుర్తు కూడా రాదు. సో వాట్ యూ హ్యావ్ యాక్చువల్లీ జస్ట్ మెమరైజ్డ్ అలాంటివి మన లాంగ్ టర్మ్ మెమరీలో చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ మనం మెమరైజ్ చేసుకున్న వాటిని మనం అర్థం చేసుకోలేదు కాబట్టి వాటిని మనము ప్రాక్టికల్ అప్లికేషన్ చేయటం అనేది కూడా చాలా కష్టం. దీన్ని బేస్ చేసుకుని ఎంసీక్యూ చూద్దాము. సమ్ స్టూడెంట్స్ ఆర్ డిస్క్రైబింగ్ వాట్ ఈస్ ద స్టాన్స్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ memorization in learning and assessment as per the statement. Okay, it should be completely eliminated from educational practices అన్నది కాదు. ఎందుకంటే మెమరైజేషన్ కొన్ని పాయింట్స్ మనకి మెమరైజే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దే స్టిల్ హ్యావ్ ఎ రోల్ అలాంగ్ సైడ్ అదర్ మోర్ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ అప్రోచెస్. అందుకని చెప్పి మనం మెమరైజేషన్ని పూర్తిగా వదలలేం. వీ కెనాట్ కంప్లీట్లీ ఎలిమినేట్ ఇట్. ఇట్ షుడ్ బి యూస్ sparingly alongside with other learning methods. It should be the sole method for assessing student understanding. It should be balanced with other forms of learning and assessment. Option 4 is the correct answer. Last, the students must not be treated as passive receivers of information. This makes classrooms lead to boredom and monotonous routines. Students must be seen as active agents in their own education. ఎప్పుడైతే మనం పిల్లల్ని యాక్టివిటీస్ ద్వారా కాకుండా ఊరికే కూర్చోపెట్టి మనం బోర్డు దగ్గర నుంచి నేర్పిస్తూ ఉంటాము, వాళ్ళకి ఊరికే వింటమే తప్ప వాళ్ళ లెర్నింగ్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నది ఉండదు. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదో ఆటోమేటికల్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. అందుకనే మనము హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటి ద్వారా పిల్లల్ని యాక్టివ్గా ఉంచి ఇన్వాల్వ్ అయ్యేట్టు చూడాలి. సో ఎప్పుడైతే మనము వాళ్ళని యాక్టివ్ ఏజెంట్స్గా చూస్తామో, వాళ్ళని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తామో, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇన్ అ క్లాస్ రూమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ క్లాస్ ఉంది. సైన్స్ క్లాస్లో కూర్చోపెట్టి ఊరికే మనం చెప్పటం కాకుండా ఆ క్లాస్ కంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయటంలో వాటిల్లో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి. అందుకని చెప్పి మనము పిల్లల్ని ఊరికి ప్యాసివ్ లెర్నర్స్గా కాకుండా వీ షుడ్ సీ దాట్ దే ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. ఎప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళు ఒక కాన్సెప్ట్ని వాళ్ళు నేర్చుకోవటము, దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కానీ ఒక క్లాస్ రూమ్ డిస్కషన్ కానీ వాటిలలో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో దే టేక్ ఓనర్షిప్ ఆఫ్ దేర్ లెర్నింగ్ అండ్ దిస్ లీడ్స్ టు బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఇన్ చిల్డ్రన్. ఇవే కాకుండా ఊరికే ప్యాసివ్ లెర్నింగ్ కాకుండా వాళ్ళు యాక్టివ్ లెర్నింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు చేసి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ రిటెన్షన్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. అండ్ ఈ యాక్టివ్ లెర్నింగ్ మనం ఎలా చేస్తామని జనరలీ గ్రూప్ ప్రాజెక్ట్స్ ఆర్ కొలాబరేటివ్ లెర్నింగ్, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ వీటి ద్వారా మనం చేస్తాం కాబట్టి ఆ టైంలో వాళ్ళు మిగతా పిల్లలతో పాటు కూర్చుని వాళ్ళతో పాటు ఈ యాక్టివిటీని చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్ షేరింగ్ ఐడియాస్, అవతల వాళ్ళ ఐడియాస్ ఏంటని చెప్పి వినటం, నలుగురితో కలిసి పనిచేయటం ఇలాంటివన్నీ కూడా యాక్టివ్ లెర్నింగ్ ద్వారా పిల్లల్లో పెరుగుతాయి.